హాయ్ అండి. ఇవేంటో తెలుసా? పనస గింజలు. ఈ పనస గింజల్ని ఏం చేస్తారంటే ఇలా కాల్చుకుని తింటారనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్లా నిప్పుల మీద కానీ లేదంటే గ్యాస్ మీద కానీ పెట్టి కాల్చి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. పనసకాయ తొనలో తిన్న తర్వాత మిగిలే గింజలు అనమాట ఇవి. ఓకేనా? ఇది గింజ ఇలా ఉంటుంది. దాన్ని ఇలా పెట్టి సిమ్లో పెట్టి దాన్ని కాల్చి తినాలి. ఓకేనా? దీనిలో చాలా విటమిన్స్ కూడా ఉంటాయి. నోటికి టేస్ట్గా ఉంటాయి. ఇది చాలామంది కర్రీ కూడా చేసుకుంటారు. ఇదో పనస తొన. ఈ తొనలో ఇలా గింజ ఉంటుంది అనమాట. ఆ గింజను తీసి దాన్ని ఉడకబెట్టి కూడా తింటారు. ప్లస్ ఉడకబెట్టి దాన్ని కర్రీ కూడా చేసుకోవచ్చు. చాలామంది కేరళ వాళ్ళు ఇది ఉడకబెట్టి దాన్ని తాలింపు పెట్టి కర్రీ చేస్తారనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్.